శ్రీ గురుచరిత్ర అధ్యాయం 5. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. మహర్షి, భగవంతుడు ఈ కలియుగంలో కూడా అవతరించాడా? అలా జరిగితే దాని గురించి కూడా నాకు వినిపించండి అని నామధారకుడు వేడుకున్నాడు. అతని కుతూహలానికి సంతోషపడుతూ, నామధారక, నిన్ను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. నీవు శ్రీగురుని చరిత్రను ఇంకా శ్రద్ధగా వింటూ ఇంకా ఇంకా వినాలనే ఆసక్తి ఉండడం నీకెంత ప్రయోజనమో ఆ కథలను చెప్పడం వల్ల నాకు కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది. దీనికి కారణం నీకున్న శ్రీగురు కటాక్షమే కానీ మరేమీ కాదు. ఇక ఆయన కథ చెప్తాను, విను. భగవంతుడు ధర్మాన్ని, ధర్మాత్ములని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి తమ మాయాశక్తి వలన ఈ భూమి మీద అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు. మనం ఇప్పుడున్న ఈ గంధర్వపురానికి తూర్పు భాగంగా పవిత్ర గోదావరి నది సమీపాన పిఠాపురం అనే గ్రామంలో శ్రీ గురువు అవతరించారు. పిఠాపురంలో పుణ్యాత్ములైన అప్పలరాజు శర్మ, సుమతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఆపస్తంభ శాఖీయులు, దత్తాత్రేయుని భక్తులు. వారికి చాలామంది పిల్లలు పుట్టారు, కానీ వారిలో ఇద్దరు మాత్రం బ్రతికి అందరూ చనిపోయారు. ఆ ఇద్దరూ కూడా, ఒకడు కుంటివాడు, ఇంకొకడు గ్రుడ్డివాడు. ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ పుణ్యదంపతులు తమ ఇంటికి ఎవరు భిక్ష కోసం వచ్చినా వారు దత్తాత్రేయ రూపులుగా భావించి వారికి భిక్షను వేసేవారు. ఒకరోజు వారి ఇంట్లో శ్రాద్ధకర్మ జరుపుతలచి పెట్టారు. ఆ రోజు అమావాస్య. అలాంటి రోజున భోక్తలు భోజనం చేయకుండా ఇంకెవరూ భోజనం చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. కానీ ఆ రోజు భోక్తలకు భోజనం పెట్టకముందే వారింటికి ఒక సన్యాసి వచ్చి భిక్షను అడిగాడు. ఆ సన్యాసి దండ కమండలాలు ధరించి విభూతి ధారణతో పరమశివునిలా తేజోమూర్తిలా ఉన్నాడు. శ్రార్థకర్మ యోగంలో మునిగి ఉన్న ఇంటి యజమానికి విషయం తెలియదు. అతని ఇల్లాలైన సుమతి మాత్రం తన ఇంటిని పావనం చేయడానికి వచ్చిన పరమేశ్వరుడని, తాము ఆరాధించే దత్తాత్రేయ స్వామి ఆయనే అని తలచి పరిపూర్ణమైన భక్తితో ఆయనకు భిక్షను సమర్పించింది. ఆమె భక్తి విశ్వాసాలకు మెచ్చి ఆ సన్యాసి శ్రీ దత్తాత్రేయునిగా తమ నిజ రూపంలో దర్శనమిచ్చాడు. నామధారక, నేను ఎలా తెలుపగలను? ఆ దివ్య మంగళ పురుషుని తేజం కోటి సూర్యప్రభల సమానమై ఆమె కన్నులకు మిరుమిట్లు గొలిపాయి. ఆ విశ్వరూపాన్ని వర్ణించడం నా తర్మ. 6 చేతులతో 3 ముఖాలతో ఆ దివ్య పురుషుడు 4 దిక్కులా మెరిసిపోతున్నాడు. సుమతీదేవి ఆ రూపాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ నేత్రాలతో అతని దివ్య మంగళ రూపాన్ని దర్శించి పావనం చేసుకున్నది. అప్పుడు తేజమూర్తి, అమ్మా, నీ దృఢమైన భక్తి విశ్వాసాలకు ఆనందపడుతున్నాను. శ్రాద్ధభోక్తలు భోజనం చేయకముందే నన్ను పరమశివునిగా భావించి భోజనం పెట్టావు. నీకేం కావాలో కోరుకో, దాన్ని తప్పకుండా తీరుస్తాను అని అన్నాడు. ఆయన మాటలు ఆమె చెవులో అమృతధారలై కురిశాయి. బ్రహ్మదేవుని వాక్కులైన వేదాలను విన్న ఋషి సప్తముల చెవుల్లా పరమ పావనమయ్యాయి. పరమేశ్వర, దివ్య పురుషులకు కూడా దొరకని యోగము నాకు కలిగించావు. నా చేతి అన్నం తిన్నావు. ఇంతటి భాగ్యాన్ని నాకు కలిగించావు. ఇంతకంటే నాకేం కావాలి? నీవు భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను అమ్మా అన్నావు. నేను ధనిరానులయ్యాను కనుక నీ మాటను నిలుపుకో. నిన్ను ప్రత్యేకంగా వేరే వరం అడగవలసిన అవసరం లేదు అని సాష్టాంగ నమస్కారం చేసింది సుమతీదేవి. ఆమె బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడి, శ్రీ దత్తాత్రేయ స్వామి, అమ్మ, అలాగే నా వంటి వాడే నీకు పుత్రుడు కలుగుతాడు. కానీ అతడిని నీవు చెప్పినట్లే నడుచుకోమని నిర్బంధించకు. అతడు చెప్పినట్లే నీవు నడుచుకోవాలి అని అన్నారు. పరంధామ, నేను మానవ మాతృరాలను. నేను పుత్ర వ్యామోహంలో ఉంటాను. కాబట్టి పుత్రుడు పుట్టాక సమయానుకూలంగా నీవే నాకు అలాంటి వివేకాన్ని కలిగించు అని వేడుకొంది సుమతి. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చిన దత్తాత్రేయుడు ఆనందించి ఆశీర్వదించి అదృశ్యమైనాడు. సుమతీదేవి సంతోష పారవస్యంతో ఇంటి లోపలికి వెళ్ళి భర్తను పక్కకు పిలిచి జరిగినదంతా చెప్పింది. జరిగినదంతా విన్న అతని కన్నుల ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. తన ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యాన్ని ఆపుకోలేకపోతున్నాడు. సంతోషంతో సుమతి, శ్రాద్ధమేమిటి? భోక్తలు ఎవరు? అదంతా దత్తాత్రేయుని దివ్య రూపమే కదా. నీ మనస్సులో అలాగే భావించి వారిని సేవించావు. అందుచేతనే ఆ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నావు. ఇటువంటి మహాభాగ్యం ఎవరికి దొరుకుతుంది? అంతా దత్తాత్రేయుని కృపే కదా అని పరమానంద భరితుడయ్యాడు. కొంతకాలానికి సుమతీదేవి గర్భం దాల్చి ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఉదయ సుముహూర్తంలో పుట్టుకే లేనివాడు అయిన భగవంతుడికి జన్మనిచ్చింది. దైవజ్ఞుల ఆ బిడ్డని జాతకాన్ని పరిశీలించి సాక్షాత్తు దత్తస్వామి ఏమి ఇంట జన్మించాడని, మీ ఇల్లు పావనమైందని చెప్పారు. ఆ దంపతులకి కలిగిన అదృష్టాన్ని అత్రిముని దంపతులకు కలిగిన అదృష్టం లాంటిదని శ్లాఘించారు. ఆ పుట్టిన బిడ్డ పాదాలలో దివ్యమైన చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కనుక అతనికి శ్రీపాదుడు అని నామకరణం గావించారు. నామధారక, ఈ కలియుగంలో శ్రీపాదుడే మొదటి దత్తాత్రేయ అవతారమని గ్రహించుకో. ఆ బాలుడు అందరికీ అల్లారు ముద్దుగా ఉంటూ ముద్దులు మూటగడుతూ
పెరిగి 8 ఏండ్ల బాలుడయ్యాడు. గ్రామంలోని వారంతా అతని ఆటపాటలను చూచి మైమర్చిపోయేవారు. ఇక తల్లిదండ్రుల గురించి వేరే చెప్పాలా? ఒక శుభముహూర్తంలో ఆ బాలుడికి ఉపనయనం చేశారు. ఆ తర్వాత వేదాలు నేర్చుకోవడానికి ఎవరైనా గురువు వద్దకు చేర్పించాలని చూశారు. కానీ ఆ వింత బాలుడు తనకు ఉపనయనం అయిన వెంటనే కొంతమంది బాలులను తన వద్ద కూర్చోబెట్టుకుని వారికి వేద పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. క్రమంగా శ్రీపాదునికి 16 ఏండ్ల వయసు వచ్చింది. అతని తండ్రి వివాహం ప్రయత్నాలు చేస్తున్నాడు. అది తెలుసుకున్న శ్రీపాదుడు తన తండ్రితో, తండ్రి, నీవు నా వివాహం గురించి కన్య కోసం అన్వేషించనక్కరలేదు. సర్వ లక్షణాలు కలిగిన కన్య సిద్ధంగా ఉంది. నేను ఆమెను వరించాను. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను వివాహమాడి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పాడు. ఆ మాటలు ఆ తండ్రిని ఉలిక్కి పడేలా చేశాయి. ఆయన గద్గద స్వరంతో, పుత్ర వ్యామోహంతో, బాబు, నీవు సన్యాసం స్వీకరించి మమ్మ విడిచిపోతే ఒడ్డున పడ్డ చేపపిల్లల్లా విలవిల్లాడి ప్రాణాలు విడుస్తాం. తల్లిదండ్రులను విడిచి వెళ్లడం నీకు ఉచితమేనా అని దుఃఖించాడు. దానికి చిరునవ్వే సమాధానంగా నిలబడ్డాడు. అప్పుడు అతడి తండ్రి కుంటివాడు, గుడ్డివాడు అయిన తన 2 పెద్ద కుమారులను శ్రీపాదుడి దగ్గరకు తీసుకొచ్చి, బాబు, నిన్ను తలచినంతనే ఈ సంసార బంధం తొలగిపోతుంది. కానీ అంగవికలులైన నీ అన్నలిద్దరినీ చూస్తున్నప్పుడు మాకు ఈ సంసార బంధాలు గుర్తుకు వస్తాయి. మా బాధ ఏమని చెప్పను అని విలపించారు. సుమతీదేవి కూడా దుఃఖాన్ని అణుచుకుంటూ శ్రీపాదుని జవాబు కోసం ఎదురు చూడసాగింది. వారి దుఃఖాన్ని చూసిన శ్రీపాదుడు తన సోదరులిద్దరినీ తన హస్తాలతో స్పృశించాడు. వెంటనే వారిద్దరూ దివ్య నేత్రాలతో, దివ్య శరీరాలతో సుందర రూపులుగా మారిపోయారు. అది చూసిన తల్లిదండ్రుల ఆనందం అలవికానిదైంది. శ్రీపాదుడిని ఎంతగానో స్తుతించారు. అప్పుడు వారికి శ్రీపాదుడు తమ పుత్రుడనే భ్రాంతి తొలగిపోయింది. ఈ సర్వ సృష్టి అంతా తన మాయాశక్తే గదా అన్న నిజం బోధపడింది వారికి. సుమతీదేవి శ్రీపాదుడిని ఇలా వేడుకుంది, స్వామి, ఈ మాయా మానుష విగ్రహం నిన్ను తెలుసుకోలేని మాయలో కూరుకుపోయాము. మమ్మల్ని నీవే రక్షించాలి అని అంది. అప్పుడు శ్రీపాదుడు తన నిజరూపాన్ని వారికి మరొకసారి దర్శింపచేశాడు. ఆ తర్వాత, తల్లి, నీ పుత్రుల వలన నీ వంశం అభివృద్ధి చెంది నీ కీర్తి నిలుస్తుంది. నీవు నా సాయుధ్యాన్ని పొందుతావు. నీ కొడుకులిద్దరూ 100 ఏళ్లు సుఖంగా ఉండి మిమ్మల్ని భక్తితో సేవించుకుంటారు అని చెప్పి తాను తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ గావించి వారి అనుమతి తీసుకుని సన్యాసం పుచ్చుకుని ద్వారకా, కాశీ, బదిరి మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ చివరకు గోకర్ణ దివ్యక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో వెలసిన సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ లింగాన్ని ప్రతిష్ఠించింది విఘ్నేశ్వరుడు. అందుకే శ్రీపాదస్వామి ఆ క్షేత్రాన్ని జనులను ఉద్ధరించడానికి అచ్చటకు వెళ్ళారు అని యోగి పొంగవుడు నామధారకుడికి తెలిపాడు. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః. 5వ అధ్యాయం సంపూర్ణం.